మేము మా గ్రామంలో ఒక ప్రోగ్రామ్ చేస్తాం, పల్లెకి పోదామని ఒక ప్రోగ్రామ్. సంక్రాంతికి అందరూ ఊరికి రండి అని పిలిచాం, అంతే. దట్స్ ఇట్. మన గ్రామంలో ఎవరెవరు బయట ఉంటున్నారు, హైదరాబాద్ లో ఎంతమంది ఉంటున్నారు, అమెరికాలో ఎంతమంది, వేరే దేశాలు, గ్రామం విడిచిపెట్టిన అనాథలు ఎంతమందో చూసాం. ఈ అనాథలందరినీ, అరే బాబు మీరు అనాథలు కాదు, మీకంటూ కొంత ఇల్లు ఊరు వ్యవహారం అంతా ఉంది, ఏదో హైదరాబాద్ లో ఏదో ఒక ఎటు ఇటు గానీ ఒక శిథిలమైన టవర్ లో ఉండే అనాథలు కాదు మీరు, సో మీకంటూ ఒక ప్లేస్ ఉంది రా బాబు అని చేసి ఆ పండక్కి పోదాం రా బాబు, సెలవు ఉంటది కాబట్టి అని పిలిచి ఇవన్నీ డిస్కస్ చేసాం. మా గ్రామంలో ఇప్పుడు ఒక FPO పెట్టాము. సో మన గ్రామంలో కొన్ని సమస్యలు ఉన్నాయి రా బాబు, వాటిని పరిష్కరించుకుందాం అనుకున్నాం. ఎవరి ప్రమేయం లేకుండా గవర్నమెంట్ సపోర్ట్, పబ్లిక్ ఫండ్ కాంట్రిబ్యూషన్ తోటి ఓ మంచి డిజిటలైజేషన్ ఉన్న స్కూల్స్ చేసాం. అంటే ఊరికి ఒక బడ్జెట్ తయారు చేసాం. ఊరు ఎందుకు ఇబ్బంది పడుతుంది, ఊరి డబ్బు ఎక్కడికి పోతుంది అనేది ఆలోచిస్తే, చదువుకోవడానికి ఊరి డబ్బు ఖర్చు అవుతుంది, గవర్నమెంట్ ఇంత ఖర్చు పెడుతుంది, ఒక్కొక్క స్టూడెంట్ మీద 1,00,000 ఖర్చు పెడుతుంది, అయినా కూడా క్వాలిటీ చదువు లేదు. క్వాలిటీ పేరుతోటి ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కి పంపించి ఒక ఊరు నుంచి 1 కోటి నుంచి 2 కోట్ల రూపాయలు వ్యవసాయం ద్వారా కష్టపడిన డబ్బు బయటకు వెళ్తాం. అందుకని దాన్ని అరెస్ట్ చేయాలంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేసి స్కూల్స్ డెవలప్ చేసి